వర్టెక్స్ ప్రివిలేజ్‌కి జస్ట్ లెఫ్ట్ సైడ్‌లోనే బోధి స్కూల్ కూడా ఉంది. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆవిడని డైలీ అంటే వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు. సో, అలా ఆవిడకి ఇలా అవ్వడం దాని వెనకాల కూడా వాళ్ళు కాస్త బాధాకరంగానే చెప్తున్నారు. అసలు ఏంటి అనేది మనతో మాట్లాడటానికి బోధి స్కూల్‌కి సంబంధించిన ఒక ఆవిడైతే ఉన్నారు. సో, అసలు ఇక్కడ ఆవిడ ఏం చేస్తారు? అసలు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. సో, నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? రాణి అండి. ఓకే. ఇక్కడ ఏం చేస్తారు ఈ స్కూల్‌లో? మేము ఈ స్కూల్‌లో వర్క్ చేస్తామండి. ఇక్కడే ఉంటున్నారు అని కల్పన గారు తెలుస్తుంది. సో, ఎక్కువ ఇక్కడే కనిపిస్తూ ఉంటారా? అప్పుడప్పుడు కనిపిస్తారా? మా పార్క్ ఎదురుగానే ఆవిడ హౌస్ కూడా మాకు అక్కడ కూడా కనిపిస్తూనే ఉంటారు. ఓకే. వాళ్ళ హౌస్ ఎదురుంగా పార్క్ ఉంది. అది ఈ స్కూల్‌కి సంబంధించింది. ఎప్పుడైనా పార్క్‌కొచ్చి వెళ్తూ ఉంటారా ఆవిడ? పార్క్‌లో చూడలేదు కానీ ఆవిడ కనిపిస్తూ ఉంటారు. పార్క్ ఆపోజిటే ఉంటుంది. కనిపిస్తూ ఉంటారు. ఆళ్ళ ఇంట్లో ఓకే. ఎప్పుడైనా పలకరించేవారా? ఆ! పలకరిస్తారు. ఇటు వెళ్తా హాయ్, బాయ్ చెప్తా ఉంటారు. పిల్లలు ఉంటూ ఉంటారు కదా! వాళ్ళని చూస్తా వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా పిల్లల దగ్గరికి కానీ కనపడడం గాని ఎందుకంటే ఆవిడ అకాడమీ కూడా ఉంది కదా! ఉంది కానీ లోపలికి అలా ఏమీ రారు. ఆవిడ పని మీద ఆవిడ వెళ్తూ ఉంటారు. మా పనిలో మేము ఉంటాం. ఓకే. అండ్ అంటే ఆవిడని చూసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అందరూ చెప్తున్నది ఏంటంటే డిప్రెషన్ అంటున్నారు కదా! అది తెలీదండి. చక్కగానే అవును. అవును. సో చూసుకున్నట్లయితే కల్పన గారు ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు కనిపించినా సరే చాలా చక్కగా పలకరించేవారు. సో పిల్లలు ఇక్కడ ఎప్పుడు స్కూల్‌కి వస్తూ వెళ్తూ ఉంటుంటే పిల్లలకి కూడా ఆవిడ పలకరిస్తడం గానీ, పిల్లల్ని చక్కగా రిసీవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగేవని చెప్తున్నారు. మరి అంత యాక్టివ్‌గా ఉండే కల్పన గారు అసలు ఇంత డిప్రెషన్‌కి గురవ్వడానికి కారణం ఏంటి? అండ్ అలాగే ఇక్కడ వాళ్ళ ఇంటి ఎదురుంగా ఒక పార్క్ అయితే ఉంది. ఆ పార్క్ కూడా ఈ స్కూల్‌కి సంబంధించిందే. పిల్లల్ని ఎప్పుడైనా పార్కుకి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఆవిడ కనిపిస్తూ ఉండేవారు. నవ్వుతూ మాట్లాడేవారు అని ఈ స్కూల్‌కి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా చెప్తున్నారు.